బిగ్ బాస్‌లో మూడో వారం నామినేషన్ ప్రక్రియ అయితే నువ్వా నేనా అంటూ చాలా హాట్‌గా సాగింది. ఒక టైంలో నామినేషన్ చేస్తూ బొక్క పురాణం కూడా చెప్పుకొచ్చేసింది అశ్విని. అయితే మన బిగ్ బాస్ చరిత్రలో లేని ఇలాంటి మాటలన్నీ చెప్పుకొచ్చేస్తుంది యశ్విని. అయితే బిగ్ బాస్‌లో నామినేషన్ లిస్ట్ అయితే వచ్చేసింది. అయితే యశ్విని, విష్ణుప్రియ, ప్రేరణ, అభయ్, పృథ్వీ, మణి, నైనిక, సీత వీరందరూ అయితే బిగ్ బాస్ హౌస్‌ని ఇప్పుడు నామినేషన్ ప్రక్రియలో అయితే ఉన్నారు. ఇప్పుడు నామినేషన్ లిస్ట్‌లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్లే. టాప్ 5 కంటెస్టెన్సీ. అయితే వీళ్ళు ఇలా ఉండడం అన్నది చాలా బాధాకరంగా ఉంది. చాలామంది అభిమానులకు గూడా ఇది ఖచ్చితమైన పెద్ద ట్విస్టే. ఎందుకు అంటే వాళ్ళు కూడా ఎవరిని టాప్ 5లో నించోబెట్టాలి, లేకపోతే ఎవరిని సేవ్ చేయాలి అంటూ ఆలోచిస్తూనే ఉంటారు. అక్కడ నామినేషన్ చేసి గేమ్ ఆడడం వాళ్ళకి ఈజీగా ఉన్నా, ఇక్కడ బయటన ఉన్న అభిమానులు మాత్రం వాళ్ళలో ఎవరిని గెలిపించాలి, ఎవరిని సేవ్ చేయాలి అంటూ తలనొప్పి తయారవుతుంది. అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్ని అయితే ఏ కంటెస్టెంట్ని సపోర్ట్ చేస్తారో చెప్పేయండి. మంచి పురాణాలు, బొక్క పురాణాలు ఇంకెక్కడైనా చెప్పు, యశ్విని ఇక్కడ వద్దు అంటూ యశ్విని మీద అయితే ఫైర్ అవుతూ వచ్చింది విష్ణుప్రియ.